హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దానికి స్పీకర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ స్పీకర్ సౌండ్ కనుక మీకు తక్కువ వస్తున్నట్టయితే దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొన్ని ఫోన్స్ ఏంటంటే స్టార్టింగ్లో కొన్నప్పుడు బాగానే ఉంటాయి, అలా వాడి కొద్ది స్పీకర్ సౌండ్ అనేది అయితే తగ్గిపోతూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోలో ఆ సొల్యూషన్ అయితే చెప్తాను. కొన్ని ఫోన్స్ ఎలాగంటే కొత్తలోనే స్పీకర్ సౌండ్ అనేది అయితే రావు. ఆ టైప్ ఆఫ్ ఫోన్స్కి కూడా సొల్యూషన్ అయితే చెప్తాను. అండ్ అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ అయితే కనిపిస్తుంది, సింపుల్గా దాన్ని క్లిక్ చేసి లైక్ అయితే చేయండి. అండ్ అలాగే పక్కన చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ అని చెప్పి స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి నేను ఇంకే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన ఫోన్ స్పీకర్స్ అనేది అయితే అందులో డస్ట్ కానీ వాటర్ కానీ ఏదో ఒకటి అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అందుకే ఫస్ట్ దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి. దాన్ని క్లీన్ చేసుకోవడానికి మనం మొబైల్ని మొత్తం ఇప్పి క్లీన్ చేయలేం కాబట్టి దానికి కూడా ఒక సెట్టింగ్ అయితే ఉంది. ఈ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మన మొబైల్ స్పీకర్స్లో ఏమైనా డస్ట్ కానీ వాటర్ కానీ ఏమున్నా కానీ అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఈ సెట్టింగ్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంది కదా మీకు, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిక్స్ మై స్పీకర్ అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఫిక్స్ మై స్పీకర్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లో చూడొచ్చు ఫిక్స్ మై స్పీకర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ ఒకటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసినట్టయితే ఒక సౌండ్ అయితే మీకు వస్తుంది అక్కడ. ఆ సౌండ్ ఒక 30 to 40 seconds అయితే ఉంటుంది. ఆ సౌండ్ కంప్లీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ అలాగే సౌండ్ వచ్చినప్పుడు మీ ఫోన్ స్పీకర్స్ అనేది కిందకు ఉన్నట్టయితే కింద వైపు అయితే పెట్టండి ఫోన్ని. ఒకవేళ బ్యాక్ సైడ్ ఉన్నట్టయితే ఇలా బ్యాక్ సైడ్ పెట్టండి. ఎటైతే ఉంటాయో మీ స్పీకర్ అనేది అయితే కింద వైపు అయితే ఉంచి ఇదైతే ఆన్ అయితే చేయండి. అది ఎంతసేపు ఉంటుంది అంతసేపు కూడా. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. ఇప్పుడు ఈ సెకండ్ సెట్టింగ్ చేసుకోవడానికి మీ ఫోన్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలాగా పైకి అన్నట్టయితే అడిషనల్ సెట్టింగ్స్ ఉంటుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళి ఇక్కడ చూడొచ్చు యాక్సెసిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్లో ఉంది, దీన్ని అయితే ఇలా పక్కకి అయితే స్వైప్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత ఒక హియరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ. దీంట్లో వచ్చేసి మోనో ఆడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఇది మీకు బై డిఫాల్ట్ ఇలా ఆఫ్లో అయితే ఉంటుంది. సింపుల్గా దీని అయితే ఇలా ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకుని ఇక్కడైతే సౌండ్ అనేది అయితే ఉంటుంది. మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంతైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మన మొబైల్ సౌండ్ అనేది అయితే పెరుగుతుంది. మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంతైతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ మోనో ఆడియో అనేది అయితే ఆన్ చేసుకోండి. అండ్ అలాగే ఇది యాక్సెసిబిలిటీలో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. ఈ 2 సెట్టింగ్స్ కూడా చేసుకున్నాక మీ మొబైల్ సౌండ్ అనేది కనుక ఇంక్రీజ్ అవ్వకపోతే నేను ఒక్కొక్క యాప్ అయితే చెప్తాను. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఇందులో సెట్టింగ్స్ చేస్తే ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అవుతుంది. మీ ఫోన్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో వాల్యూమ్ బూస్టర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లో వచ్చింది వాల్యూమ్ బూస్టర్ అని, దీని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ ప్లస్ బూస్ట్ అని చెప్పేసి 2 ఆప్షన్ కనిపిస్తున్నాయి. పక్కన గేర్ ఐకాన్ తోటి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అలౌడ్ బూస్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఇది 60% ఉంది, దీన్ని 100 చేసేయండి. తర్వాత మీరు బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ వాల్యూమ్ని ఫుల్ పెట్టేసుకోండి. ఇక్కడ బూస్ట్ అని ఉంటుంది, ఇది మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత అనేది అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు గైస్, యాప్లో కూడా ఏ విధమైన సెట్టింగ్స్ చేసుకోవాలని చెప్పేసి. ఈ సెట్టింగ్స్ కనుక మీ ఫోన్లో చేసుకున్నట్టయితే మీ మొబైల్ సౌండ్ అనేది అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.